గురువు తరఫున గురువుపదేశం చేయడానికి వచ్చాను కాబట్టి మీరందరూ మాకంటే చిన్నవాళ్ళ కిందగా భావించి ఆశీస్సులు చెప్తాను. ఇక్కడ మనం రామాలయంలో గురు శిష్య అక్కడ వృద్ధా శిష్య గురు యువ అని ఒక దక్షిణామూర్తి శ్లోకంలో ఇక్కడ జ్ఞానానికి సంబంధించి శిష్యుడేమో పండిపోయిన వాళ్ళని ఆయన మాట లేకుండా చెప్తాడు, మౌనంగా చెప్తాడు. వాళ్ళ సందేహాలన్నీ ఎవరు చెబుతారు, అది చెప్తారు. దాని గురించి మాట్లాడడం అవసరం అనిపించి మాట్లాడాలి. సో కాబట్టి మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని మీ అందరికీ అందించడానికి ఆ గురువు పంపిన దూతలుగా వచ్చాం కాబట్టి మీరందరూ కూడా మాకంటే చిన్నవారిగా భావించి వయసుతో సంబంధం లేకుండా మీ అందరికీ ఆశీర్వచనాలు. ఈ జ్ఞానంలో మీరందరూ ముందుకు వచ్చి మానవ జీవన సాఫల్యాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. మనం మనుషులుగా గురువుగారు ఇప్పుడు మనుషులుగా పిలువబడుతున్నాం. భగవద్గీతలో మనుషులను కూడా పరమజ్ఞానం తెలియని వాళ్ళని జంతువులని చెప్పారు, మనుషులను పిలవరా. పరమజ్ఞానం అంటే ఏంటి? ఆ పరమాత్ముడి జ్ఞానం తెలియకుండా సంచరిస్తూ ఈ భూప్రపంచంలో సంచరిస్తూ ఈ మానవ శరీరాన్ని వృధా చేసుకుని మరణించిన వారినందరినీ కూడా జంతువులు అన్నారు. మా సొంత మాట కాదు, భగవద్గీతలో అన్నది. జంతవహ అన్నాడు ఆయన, సంస్కృతంలో అన్నారు. సో కాబట్టి మనం జంతువులుగా పిలువబడటం బాగుండదు కాబట్టి మానవులుగా మారటానికి ప్రయత్నం చేద్దాం, మొదలు పెడదాం. అదే గురువులు మనకి నేర్పించేటటువంటి విషయం. అయితే ఆ విషయాన్ని విద్య అంటారు. గురువు ద్వారా తెలుసుకునేటటువంటి దానిని మాత్రమే విద్య అంటారు. మామూలుగా మన పాఠశాలలో స్కూళ్ళలో నేర్పించేదాన్ని అవిద్య అంటారు. ఇదేంటంటే విద్యాలయాలు అంటున్నాం కదా, విద్య ఆలయం కింద ఉన్నది కదా, దానిని అవిద్య అంటారేంటి అంటారు. అంటే పాఠశాలలో నేర్పించేటటువంటివన్నీ విద్యలన్నీ కూడా మనము మన శరీర పోషణకి వాడుతున్నాం కాబట్టి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి వాడుకోవట్లేదు కాబట్టి వాటినన్నిటినీ కూడా దాన్ని అవిద్య అన్నారు. ఇకపోతే గురువుగారు ఇందాకటి నుంచి మీకు ఒకే విషయం నొక్కి వక్కాడించడానికి ప్రయత్నం చేశారు. మానవ జన్మని వృధా చేసుకోవద్దు, మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ నీ యొక్క పురుష ప్రయత్నం ద్వారా ఆటంకాలు వచ్చే తీరుతాయి. ఎందుకంటే పుణ్య పాపాల కలయికే ఈ శరీరం కాబట్టి మనం మన పరమాత్మని తెలుసుకునేటటువంటి గొప్ప కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు, శ్రీకారం మొదలుపెట్టినప్పుడు మనకి అనేకమైనటువంటి అడ్డంకులు వస్తాయి. సో కాబట్టి అడ్డంకులు అనేవి తప్పనిసరిగా వస్తాయి. సో దానికి నిలబడగలిగిన వాడే ధీరుడు. భగవద్గీతలో చెప్తాడు, కశ్చిత్ ధీరః. ఆ ధీర పురుషుడు ఎవరు? పరమాత్మని తెలుసుకునటానికి వచ్చే ఎన్ని కష్టాలు పడ్డా వచ్చిన అడ్డంకులని తట్టుకుని నిలబడే ధీర పురుషుడు ఎవడైతే ఉన్నాడో వాడికి నేను అందుతానని చెప్తున్నాడు అందులో. కాబట్టి మీ అందరూ కూడా ధీర పురుషులు లేక స్త్రీలలో పురుషులు ఉన్నారు, పురుషులలో స్త్రీలు కూడా ఉన్నారు. సరే, ఈ విషయం మళ్ళా మనం తర్వాత చెప్పుకుందాం. అది మెల్లమెల్లగా మనం ఈ జ్ఞానంలోకి వచ్చినప్పుడు తర్వాత చెప్పుకుందాం. ఈ సంబంధించిన విషయాలు చాలా చెప్పుకుందాం, మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా కూడా ప్రపంచంలో మన తల్లిదండ్రుల దగ్గర కానీ, తోటి విద్యార్థుల దగ్గర కానీ, పాఠశాలల్లో దగ్గర కానీ, పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఆ విద్య కాదు. విద్య పరమాత్ముడికి
కోసమై చేసేటటువంటి కృషిని మాత్రమే ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవటానికి దాన్ని మాత్రమే విద్య అన్నారు. సో అయితే ఆ విద్యకి తెలుసుకునే ముందర కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రతి మనిషి గాలి పీలుస్తున్నాడా లేదా దయచేసి చెప్పండి. మనం పుట్టినప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనకి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా. ఈ గాలి ఎవరు సృష్టించారు? మనం ఎవరైనా సృష్టించాము ఈ గాలి? మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పటికీ ఈ గాలి ఉన్నదా, లేకపోతే ఈ గాలిని మనం ఎవరైనా సృష్టించామా? దయచేసి చెప్పండి ముక్త కంటతో ఒకసారి. మనం వచ్చేటప్పటికే ఉన్నది. సో వచ్చేటప్పటికే ఉన్న దానిని మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పటికే ఉన్న దానిని మనం వాడుకుంటున్నాం. అవునా? ఒక్క క్షణం గాలి లేకపోతే మనం బతకలేము కదా. కాసేపు ముక్కు మూసుకుని చూడండి, ఉండగలుగుతామా? లేదు కదా. సో అది ఒక విషయం. రెండోది, మన తెల్లారు లేస్తే కాఫీ దగ్గర నుంచి ఆ రాత్రి పడుకోబోయేదాకా మనం పొయ్యిని వాడుతున్నామా? అగ్నిని వాడుకుంటున్నామా? అగ్ని అనేది మనం పుట్టేటప్పటికే ఉన్నదా, లేకపోతే మనం ఏమైనా సృష్టించామా? మన గ్యాస్ స్టవ్లు అవి సృష్టించవచ్చు. అవునా? అక్కడ సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో ఉన్నటువంటి ఆ ఉష్ణాన్ని మనం ఏమైనా సృష్టించామా? దయచేసి చెప్పండి. లేదు కదా. ముందరే ఉన్నాయి. దాన్ని మనం వాడుకుంటున్నామా? ఏమన్నా రెంట్ పే చేస్తున్నామా? గాలి పీల్చుకుని ఏమన్నా రెంట్ పే చేస్తున్నామా? ఏమన్నా రెంట్ ఎప్పుడైనా ఎక్కడైనా? లేదు కదా. ఐసీయూలో పెడితే ఆక్సిజన్, స్పెషల్ ఆక్సిజన్కి ఉన్నది. అవునా? ఐసీయూలో పెట్టినప్పుడు నీకు మిగతా వాళ్ళకి ఇచ్చే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి, నీ గొప్ప శరీరాన్ని నిలపాలి కాబట్టి, నువ్వు బతికి ఇంకా ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తావని అనుకుని ఎక్స్ట్రా ఆక్సిజన్ పెడుతున్నా. ఓకేనా? సరే, అక్కడ మనం ఏం చేయట్లేదు. రెండు వచ్చాయి. ఇంకా మూడోది, ఈ భూమి మీద నుంచి మనం ఎన్ని వస్తువులు ఈ భూమిలో నుంచి తీసుకుంటున్నాం? ఆహారం అంతా భూమిలో నుంచి వస్తున్నాం కదా. మనం నిలబడటానికి ఆధారంగా ఉన్నది ఈ భూమే కదా. అలాగే మనం అనేక మనం నీటి కోసం కానీ దేని కోసం కానీ ఈ భూమిని అనేక విధాలుగా కష్టపెడుతున్నాం, అనేక విధాలుగా వాడుకుంటున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు 1 గ్రాము బంగారం తీసుకోవాలంటే మన భూమిని ఎంత అల్లకల్లోలు చేయాలో మనకి తెలియదు. అలా నిజంగా చూసిన వాళ్ళు బంగారం అనేది వేసుకోం. అసలు ఎన్ని జీవులు చనిపోతాయో, ఎంత కష్టపడి ఆ గనులలో జీవులు, ఎంతమంది మనుషులు భూస్థాపితమైపోతున్నారో మనకి తెలియదండి. తెలియక బంగారం వెనకాల పడతాం. దయచేసి ఏమనుకోకండి. అంటే సో మనం భూమికి ఏమన్నా ఎప్పుడైనా మనం పుట్టంగానే ఉంది కదా భూమి. సరే, భూమికి రెంట్ కడుతున్నామండి, ఇల్లు కడుతున్నాము, ఇల్లు కట్టుకున్న తర్వాత రెంట్కి ఇస్తున్నాం కాదు. మామూలుగా భూమిని మట్టి రూపంగా వాడుకుంటున్నాం కదా. దానికి మనం ఏమన్నా రెంట్ కడుతున్నావా? భూదేవికి ఏమన్నా ఇక్కడ భూమిని కాలి కింద భూమి స్థిరంగా నిలబడటానికి ఏమైనా రెంట్ కడుతున్నావండి ఎప్పుడైనా? నువ్వు పుట్టేటప్పటికే భూమి ఉన్నది, దాన్ని వాడుకుంటున్నావు. అవునా? ఇప్పుడు ఏమేమి వచ్చాయి మనకి? గాలి, భూమి, ఇంకా అగ్ని వచ్చాయి కదా. ఇంకా నీరు దగ్గరకు వస్తాం. సరే, మనకి తెల్లారి లేస్తే నీటితోనే అవసరం. ధనవంతులకైతే ఇంకా అసలు వాళ్ళు వాడే గ్యాలన్స్ ఆఫ్ వాటర్ మనకు చెప్పడానికి లేదు. వాళ్ళ రేపు అందరూ ధనవంతులుగానే ఉన్నారు. భారతదేశంలో పేదవాళ్ళు అంటే ఎవరు లేరండి. పేదవాళ్ళు ఎవరున్నారండి? తిని పారేసే స్థితికి వచ్చేసాం మనం తిని పారేసేది అనేక వేల జీవులు తిని బతుకుతున్నాయి. అంత గొప్పగా మానవుడు అంటే పారేయటం, ఒక తినటం, పారేయటం, కట్టుకోవటం, అవతల పారేయటం ఒక గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఎంత తక్కువ పూర్వీకులు చెప్పిన వాళ్ళని ఈ ముసలి వాళ్ళు, పీనాసి వాళ్ళని అని వాళ్ళని పక్కన పడేస్తున్నాం. వాళ్ళు పొదుపుగా బతకటం ఎంత గొప్ప విషయమో, పొదుపుగా బతకమండల్లో ప్రకృతికి మనం ఎంత సహాయం చేస్తున్నామో అనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా మనం వాళ్ళ మాట వినం, పక్కకెళ్ళిపోతాం. చాలా చాతగాని చబట్టలు మనం సంపాదించగల. గాంధీ గారు ఆయన లెటర్ వెనకాల పెట్టి రాసేవాడు. వచ్చిన ఉత్తరం వెనక రాసేవాడు. అంటే జాగ్రత్త. సో
అట్లా ఆ నీటిని వృధా చేయటంలో ప్రథముడు మానవుడు. పాపం మిగతా జంతువులు ఎక్కడన్నా పడితే నీటి చలవంటూ దొరికితే వాటికి అసలు చెరువులు మాయం చేసాము, నదులు మాయం చేసాము, సముద్రాలను కూడా మాయం చేసే స్థితికి వచ్చేసాం మనం. మెల్లమెల్లగా సముద్రాలు కూడా పోతాయి, కొన్నాడైతే ఎండిపోతాయి. ఎందుకంటే నదుల్ని సముద్రంలో కలవనివ్వట్లేదు కదా, మనం కలవనివ్వట్లేదు కదా, ఎక్కడికక్కడ ఆనకట్టలు వేసాం. కాబట్టి కొన్నాళ్ళకి సముద్రాలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చేసాయి. సో ఆ నీరు మీరు పుట్టేటప్పటికే ఉన్నదా, లేకపోతే మీరేమన్నా సృష్టించారా? లేదు కదండి. నీరు అప్పటికే మనం పుట్టేటప్పటికే నీరు ఉన్నది, మనకి నీరు తాగటానికి అక్కడ ఆల్రెడీ ఉన్నది. సో దానికి మనం ఏమైనా రెంట్ పే చేస్తున్నామా? నీరుని ఏమన్నా మనం సృష్టించామా? లేదు కదా. సో ఇప్పుడు 4 అయిపోయినాయి. ఆకాశం మనకి కావలసినంత స్థలం ఇవ్వబడింది. మనిషి అంతా 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు పెరిగాడు అనుకోండి. సరే, ఒక్కొక్కడు ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి ఇల్లు అగురికి ఏంటంటే ఓ గుడిసె వేసుకునేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత పెంకుటిల్లు కింద మారాం, తర్వాత డాబాలు అయ్యాయి. ఇప్పుడు మల్టీ కాంప్లెక్సెస్ ఒక్కొక్కళ్ళకి ఒక 10 ఇళ్ళు వాళ్ళ పేరిట ఉంటున్నాయి. అంటే అంత స్థలం ఆక్యుపై చేసేసుకుంటున్నాం మనం. దానికి ఏమైనా మనం రెంట్ కడుతున్నామంటే ఇంతంత స్థలానికి ఇది నాది, నేను సంపాదించింది అని అనుకుంటున్నాము. ఆ స్థలం అంటూ లేకపోతే మనం ఎక్కడ కట్టుకుంటామండి? ఆకాశానికి మనకి ఏమన్నా ఎప్పుడైనా రెంట్ కడుతున్నామా మనం? ఎప్పుడు ఉంది, పేర్లు మారుతున్నాయి. ఆ భూమి ఎప్పుడూ ఉంది, పేర్లు మార్చుకుంటున్నాం. ఇది ఇంతవరకు నాది, ఇంతవరకు నీది, ఇంతవరకు నాది అంటే ఎవరి దగ్గర డబ్బు అహంకారం మదం ఉందో వాడి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు. పేదవాడికి ఇప్పుడు గజ స్థలం దొరకకుండా చేసేసాం మనం, అంత గొప్పవాడు. సో కాబట్టి ఈ పంచభూతాలు అనేటటువంటి ఈ 5ంటికి మానవుడు ఎప్పుడు ఏ విధమైన రెంట్ కానీ లేకపోతే ఒక కృతజ్ఞత, అమ్మా తల్లి భూదేవి నాకు ఇంత ఇస్తున్నావు, అమ్మ తల్లి నదీమ తల్లి నువ్వు నాకు ఇంత ఇస్తున్నావు, లేకపోతే గాలి ఆ చిరంజీవి అయినటువంటి హనుమంతుని తలుసుకుని గాలి నాకు ఇంత చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి సహాయపడుతున్నాం. ఈ పంచభూతాలకి ఎప్పుడూ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, కానీ వాటికి నయా పైసా రెంట్ మనం కట్టకల్లా. అంటే మనం అంతా అప్పుల వాళ్ళమేనా? ఏమండి, మీరు ఎవరైనా అప్పు ఎగేస్తే మీరు ఏం తిడతారు వాళ్ళని? ఏమంటారు వాళ్ళని? దుర్మార్గుడు వీడు, నాకు చేసిన అప్పు ఎగేసి నా మొహం చూడకుండా పక్క గల్లీలోంచి వెళ్ళిపోతున్నాడని అనుకుంటామా లేదా? ఇప్పుడు ఈ పంచభూతాలు ఈ మానవుని ఇలా అనుకోవాలా, అనుకోకూడదా? ఏమండి, ఎప్పుడైనా ఏమన్నా కృతజ్ఞత ఆకాశానికి కానీ, వాయువుకి కానీ, నీరుకి కానీ, గాలికి కానీ, దేనికైనా ఒక్క కృతజ్ఞత మనం చెప్పిన పాపాన్ని పోయినా. సో అందుకే అన్నమాచార్యులు అన్నారు, అప్పుల వాళ్ళమే అందరూ, మనం అందరం అప్పుల వాళ్ళమే, దుర్మార్గులమే ఒప్పుకోవాలి మనం. ఆ అప్పు నుంచి నిన్ను బయటపడేసేదే గురుతత్వము. ఆ గురువు నీ చేత నువ్వు చేసినటువంటి అప్పులన్నిటినీ తీర్చే విధంగా అప్పు తీర్చి కుప్పగాల్చి నీ యొక్క పాపాలని అనేక జన్మ సంప్రాప్య కర్మబంధ విదాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. గురురాదిరనాదిశ్చ గురు పరతరం నాస్తి. అంటే అనేక జన్మల నుంచి చేస్తున్నటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ భస్మీపటనం చేసేటటువంటి దారి గురువు చూపిస్తాను. సో అందుకే ఏమన్నారంటే గురవే అనొచ్చు మీరు, గురవే నమః గురవే నమః గురవే నమః అందురురా. చెప్పండి, గురవే నమః గురవే నమః గురవే నమః అందురురా. ఆ గురువనెవరు? చెప్పండి, ఆ గురువనెవరు? గురుతన నేను తెలియరురా, మరి తెలియరురా. ఆ గురువనెవరు? గురుతన నేను తెలియరురా, మరి తెలియరురా. అసలు ఆ గురువేంటి, దేనికి ఏం చెబుతున్నాడు ఆ గురువు, ఏ విషయంగా మనకు ఆయన సహాయం చేస్తున్నాడు, ఎందుకని ఆ గురువులందరూ కూడా ఇప్పుడు శ్రీరాముడు, ఆ ఆంజనేయ స్వామి, ఆ సీతమ్మ తల్లి, ఆ లక్ష్మణుడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏంటి, ఆ త్యాగాలలో కొంతన్నా మనం నేర్చుకోవాలి.
ఆ గురు రూపంగా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారే, వాళ్ళని మనం గుర్తు చేసుకుని వాళ్ళ బాటలో కొద్దిగా నడుద్దామే అనేటటువంటి స్పృహ మనం మనుషులు కోల్పోయాం. ఎంతసేపు డబ్బులు, ఎలా గొప్పగా బతకాలి, ఎలా గర్భంగా బతకాలి, ఎలా అహంకారంగా బతకాలి, అదివరకు స్త్రీలు అంటే నేను కూడా అదే మన స్త్రీలు గృహలక్ష్ములుగా పిలువబడేవారు. ఆ గృహాన్ని అన్ని విధాల సనాతన ధర్మం ప్రకారం నడిపించేదే ఇల్లాలుగా ఉండేది. ఆమెని భార్య అంటే భర్తని నడిపించేది భార్యగా ఉండేది. ఇప్పుడు స్త్రీలు భర్తని హత్య చేయటంలో, భర్తని ఏమార్చటంలో, పలు రకాల సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడంలో స్త్రీలు ముందంజ వేస్తున్నారు. ఎంతటికి మనం దిగజారిపోయాము. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మనం తినేటటువంటి ఆహారం, మనం చేసేటటువంటి వ్యవహారం. టీవీలో చూసి ప్రతి అత్తగారు దుర్మార్గుల కింద అక్కడ చూపిస్తున్నారు. నిజమైన మనం నమ్ముతున్నాం. సో ఇది పక్కకి వెళ్తున్నాను, వేరే ఆ విషయంలో కాదు. ఇక్కడ రామాలయంలో ఇవాళ మనం ఈ సత్సంగం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాముడికి గురుబోధ చెప్పినటువంటి వశిష్ఠ గీత టీవీలో గురువుగారు చెప్తున్నది ఇప్పుడు ప్రసారం అవుతున్నది. టీవీ ద్వారా మీకు కొద్దిగా మేము పరిచయం అయ్యే ఉంటాం. అచ్చలా ఛానల్ చూస్తున్న వాళ్ళకి మేము మా యొక్క ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అందులో అచ్చలా ఛానల్లో. అయితే ఈ రామతత్వాన్ని తెలుసుకోవటం అంటే గురుతత్వాన్ని తెలుసుకోవటమే. రా అనేది అగ్ని స్వరూపం. అంటే అగ్నిని, పరమాత్మని అగ్నితో పోలుస్తారు. అగ్ని భౌతికంగా మనలో ఉన్నటువంటి పాపరాశినంతా కూడా భస్మీపటనం చేయగలిగినటువంటి శక్తి ఉంది. కానీ అది మన స్థూల దేహానికి మాత్రమే అది చేయగలిగిన, అంటే యజ్ఞాల ద్వారా ఆ దేవతలకు మనం హవిస్సులు అందించినప్పుడు మనం చేసిన పాపకర్మలు కొంతవరకు పోతాయి. అయితే మన సూక్ష్మదేహానికి అంటే మళ్ళీ ఇక్కడ ఒక విషయం ఉంది. ప్రతి మనిషికి 3 దేహాలు ఉంటాయి. మనకి తెలిసినటువంటి ఈ శరీరం కాకుండా మనం కళలో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీకు ఎప్పుడైనా కళ వచ్చినప్పుడు ఆ కళలో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చూసుకుని ఉంటారు. దాన్ని సూక్ష్మదేహం అంటారు. మీరు మంచం మీద పడుకుని ఉంటారు, కానీ ఆ కళలో ఎవరితోటో మాట్లాడుతున్నట్టు కళ వస్తుంది. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడ కళలో వేసుకున్న డ్రెస్ వేరు, ఇక్కడ మనం మంచం మీద పడుకున్నప్పుడు డ్రెస్ వేరు. అలాగే ఆ కళలో ఎవరితోటో మాట్లాడుతూ ఉంటారు, అది పొద్దున సమయం ఉంటుంది, కానీ ఇక్కడ మీరు పడుకునేది రాత్రి సమయంలో ఉంటుంది. సో దానిని సూక్ష్మ శరీరం అంటారు. మీకు ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మూడవ కన్ను సంగతి తర్వాత చెప్తాను. అది మూడవ కన్ను కాదు నాన్న, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మూడవ కన్ను ద్వారా నేర్చుకునేటువంటి విద్యనే విద్య అంటారు. అదే మీకు గురువు నేర్పబోయేది కూడా. మూడవ కన్ను తెరిపించి నేర్పించింది. ప్రతి మనిషికి అందరూ అనుకుంటారు 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి. ప్రతి మనిషికి 3 కళ్ళు ఉన్నాయి. శివుడు రాగానే 3 కళ్ళు ఉన్నాయి, 3వ నేత్రం ఉన్నది. దానినే శిష్యుడుగా శివుడికి ఉన్నదని చెప్పండి. శివుడికి ఉన్నట్టు దానినే జ్ఞాన నేత్రం అంటారు. సో ఆ గురువు ఆ జ్ఞాన నేత్రాన్ని తెప్పించి మనకి 2 కళ్ళ ద్వారా ద్వైతం అంటే నేను వేరు, ప్రపంచం వేరుగా కనపడుతూ మనం ఇదంతా కూడా ఒక భ్రాంతిలో ఉన్నాం. ఇదంతా మాయ అంటారనమాట. ఎప్పుడైతే ఆ 3వ నేత్రం తెప్పించి నీ స్వస్వరూప జ్ఞానం, నీ యొక్క నిజస్వరూపాన్ని నువ్వు దర్శించినప్పుడు అప్పుడు ఈ భ్రాంతి ఇదంతా కూడా మాయా అని తెలుస్తుందన్నమాట. సో అది దానికోసమే గురువుని అంతర్ముఖ ప్రయాణం అని అంటారు అన్నమాట. దానిని అంతర్ముఖ ప్రయాణం. ఆ అంతర్ముఖ ప్రయాణం చెయ్యటానికే మనము ఈ స్థూల శరీరం చేసినటువంటి అప్పులన్నింటినీ తీర్చుకోవాల్సి వస్తుంది. ఆ అప్పులు పంచభూతాలకే కాకుండా తల్లిదండ్రులకి, గురువుకి, సంఘానికి, తోటి మానవులకి, తోటి జీవులకి, పశుపక్షాదులకి, వృక్షాలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి జీవజాతులకి మనం రుణపడి ఉంటాం. మనకి తెలియదు ఏ విధంగా మనని ఒక్కొక్క జీవి ఏ విధంగా మనని జీవితోటి మనం అనుబంధం ఏర్పరచుకుంటున్నాము. మనకి తెలియకుండానే పాములు, తేళ్లు కూడా ఎంతో సహాయం చేస్తాయి. అలాగే చీమలు, దోమలు కూడా సహాయం చేస్తూ ఉంటాయి. అలాగే ప్రతి క్రిమి కీటకం కూడా మనిషికి సహాయం చేస్తూనే ఉంది. ప్రతి జీవి
ఆవులు కానీ, అంటే పరమాత్మను సృష్టించినటువంటి అన్ని జీవజాలాలు మానవుడి యొక్క సేవ చేస్తూనే ఉన్నాయి. మానవుడు అందరి నుంచి సహాయం తీసుకుంటున్నాడు. కానీ వాటన్నిటిని నిర్మూలించడానికి ప్రయత్నించారు. నిర్మూలించి విచక్షణారహితంగా తన యొక్క స్వసుఖం కోసం, ఆడవాళ్ళ పరుసుల కోసం, అదేంటి కుందేళ్ల ఆడంబరాల కోసం, కుందేళ్ల తోళ్ళు, మొసలి తోళ్ళు, వీళ్ళ పరుసుల కోసం ఇవన్నీ చెప్పడానికి అనేక ఉన్నాయి. అంటే ఆ విధంగా మనిషి అనేక జీవజాతులకి, పంచభూతాలకి రుణపడి ఉంటున్నాడు. ఆ రుణము తీర్చుకోనిదిగా ఉంటుంది. ఆ రుణాన్ని తీర్చడానికి మాత్రమే గురువులు మీకు అవకాశం ఇవ్వడానికి మాత్రమే గురువులు మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ నిజామాబాద్లో భక్తి ఉంది కానీ ముక్తి మార్గం తెలియక చాలామంది ఉన్నారని మాకు కొంత అవగాహన రావటం వల్ల మేము ఇంత దూరం ప్రయాణించి, మేము ఇద్దరం కూడా వృద్ధులమే. మేము 70 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, వారికి 76 సంవత్సరాలు. కాబట్టి ఇది మేమేదో ఉత్సాహంతో కాదు. ఎందుకంటే మేము వెళ్ళిపోయే లోపల ఎంతమందిని వీలైతే అంతమంది ఈ విద్యా మార్గంలోకి మార్చి వెళ్ళటానికి మా ప్రయత్నంగా, మా గురువు ఆదేశం ప్రకారంగా చేయటానికని ఇంత దూరం. ఎందుకంటే నిజామాబాద్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా కొత్త వాళ్ళే, కానీ మా శిష్యులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ రాలేదు. ఇంత దూరం రాలేకుండా ఉన్నామని, రేపు పొద్దున వస్తామని చెప్పారు. ఇంత దూరం రాలేకుండా ఉన్నాము, మా ఊళ్ళో ఉంటే మేము బాగా మిమ్మల్ని ఉద్ధరిస్తాము అని చెప్పారు. ఏమయ్యా సంజీవా, ఒప్పుకుంటావా? ఈ ఊళ్ళో ఉంటే మీరు రెగ్యులర్గా వస్తాము అట్లా అని చెప్పడం వల్ల కొంత ఏంటంటే సరే పర్వాలేదు వచ్చారని చెప్పాం కదా. వాడు మమ్మల్ని అడిగారు ఏమంటే మీరు దగ్గరికి వస్తే మేము వస్తామని. వచ్చాం. అయితే వాళ్ళు ఏం వస్తామని చెప్పారు. వరకు ఉంటాం. మళ్ళీ మార్నింగ్ 9 నుంచి 12 వరకు చేద్దాం. మీరు రీచ్ చేసుకుని రండి, మాకు తెలిసి వచ్చి చెప్తాం. సో అదే ఇప్పుడు గురువు మీ దగ్గరికి వస్తున్నాడు. గురువు అంటే మీ గురువులు అని కాదు, గురువు చేత పంపించిన దూతలు మాత్రమే. దయచేసి మీరు మీకు అంతరం ఏమీ లేదు. కాకపోతే మా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే వచ్చాము. నేను కూడా మీలాంటి వాళ్ళని ఏదో మాకు విడిగా పెద్ద పెద్ద బిరుదులాగా ఏమీ లేవు. కాబట్టి మా దగ్గర ఉన్న విద్యను గ్రహించి శ్రద్ధగా మీరు మీ యొక్క మానవ జన్మని సఫలీకృతం చేసుకుంటే అదే మాకు చెప్పినటువంటి గురుదక్షిణ. ఇందాక గురువుగారు అన్నట్లుగా కాకపోతే గురువుగారు అన్నట్లుగా ఇందాక ఈ మార్గంలో వచ్చేటప్పుడు అనేక అవాంతరాలు వస్తాయి. ఒకప్పుడు సమయం వృధా అయిపోతుంది, ఈ టైంలో మనం ఇంకా లక్షల కోట్లు సంపాదించుకోగలం కదా అనేటటువంటి తత్వానికి కూడా మనుషులు మా దగ్గర, ఎందుకంటే మాకు అనేక విధాల శిష్యుల ద్వారా అనేక అనుభవాలు ఉన్నాయి. గురువు కావాలని ఎంతో ఆర్తితో వచ్చిన వాళ్ళు 1 సంవత్సరం కూడా నిలవకుండా పాడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అనుభవం మాకు చాలా ఉంది. ఎందుకంటే ఈ మార్గము అనుకున్నంత తేలికైనటువంటిది కాదు. తేలికదే, కానీ మనిషికి ఏంటంటే మిగతా మాయ అనే భ్రాంతిలో పడిపోవటం వల్ల అక్కడ సీతా అమ్మవారే ఆ మాయలేని భ్రాంతికి పడిపోయారు. సో కాబట్టి అమ్మవారి గురించి అలా ఆమె పడిపోయినట్టుగా నటించిందని అనుకోవాలి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఆమె ఆ తల్లి చేసినటువంటి ఎన్నో త్యాగాలు మనం తలుచుకున్నట్లయితే కనుక ఈరోజు రామాయణం ఇంత చిరస్థాయిగా ఉండేది కాదేమో. ఆ రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అదంతా కూడా నెమ్మదిగా మనకి గురుమార్గంలో సూచించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ తల్లిని తలుచుకుంటూ ఒకసారి మనం శ్రీరామ రామ రామేతి చెప్పండి. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరానన ఓం నమస్తే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి చెప్పండి. రామ లక్ష్మణ జానకి
జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఎందుకు ఇది చెప్తున్నానంటే రాముడు, లక్ష్మణుడు, జానకి, హనుమంతుడు ఈ ముగ్గురు కూడా యోగమూర్తులు. వీరందరూ కూడా మన శరీరంలోనే ఉన్నారు. వీరి యొక్క జ్ఞానాన్ని నేర్పటానికే ఈ రామాలయానికి వీరు ఇక్కడికి రావటం జరిగింది. వాడు కేవలం శిలారూపంలో కాదు, వాళ్ళు వాళ్ళు పరబ్రహ్మ రూపంలో ఎలా మనలో ఉన్నారో, రాముడు ఎలాగ ఉన్నాడో, లక్ష్మణుడు ఎలాగ ఉన్నాడో, సీతమ్మ వారు మనలో ఎలాగ ఉందో, హనుమంతుడు మనలో ఎటువంటి సేవ చేస్తున్నాడో తెలపటానికే, ఆ యోగ మార్గం నేర్పటానికే మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇదంతా కూడా వారి సమక్షంలో జరగటం మా అదృష్టం. ఆ సీతా లక్ష్మణుడు, అందుకని వారికి క్షేత్రపాలకులుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా, అలాగే అక్కడ ఉన్నటువంటి మన నవగ్రహాలు, ఇది కూడా ఒకసారి చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ 9 మూర్తులు కూడా మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలకి ప్రతీకలు వారు. సో ఈ నవరంధ్రాల ద్వారా మనం ఆపరేట్ చేస్తున్నాం మన శరీరాన్ని. నవరంధ్రాలు అంటే అవి ఏంటో మళ్ళా నల్లగా మీకు తెలిసే ఉంటాయి, తర్వాత చెప్పుకోవటం జరుగుతుంది. సో కాబట్టి తొమ్మిది ద్వారా నవద్వారే పురేదేహి అని యముడు 3వ కన్నది అని అన్నాడు కదా. సో ఆ 3వ కన్ను ద్వారా మనం అంతర్ముఖ ప్రయాణం చేయటానికి చెప్పాడు. इस बंगले को 10 बरोज हैं, अंदर नारायण सोए हैं, आरती हुंजी लेकर खोल तो करते हो खोलो देख లోపల నారాయణుడు పడుకుంటున్నాడు. దేనికి 10 ద్వారాలు ఉన్నాయి. చేతిలో మీరైతే లోపలికి నారాయణ తెలుసుకోండి. అయితే ఈ 9 ద్వారాలు నవద్వారే పురేదేహి అని యముడు నచికేతుడికి చెబుతాడు. ఇది ఒక పురము, ఇందులో నవద్వారాలు ఉన్నాయని. ఈ నవద్వారాలని ఈ పాలకులైనటువంటి ఈ నవగ్రహాలు పాలిస్తూ ఉంటారు. వారు ఈ గురు మార్గానికి నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను పరీక్షింపబోయి అనేక చిన్న 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 పరీక్షలు పెడుతూ ఉంటారు. కాబట్టి వారికి మనం ఒక నమస్కారం పెట్టినప్పుడు వారు మనని గురుమార్గంలో ప్రయాణించడానికి అనువైన సహాయం చేస్తారనే ఉద్దేశంతో వారిని కూడా తలుచుకుంటూ మనం ఈ ప్రయాణం అంతర్ముఖ ప్రయాణానికి సన్నద్ధులం అవుతాం. గురువు చెప్పేది బాహ్యముఖ ప్రయాణం కాదు. మీరందరూ కూడా బాహ్యముఖ ప్రయాణంలో మాకంటే కూడా చాలా గొప్పవాళ్ళు. బయట ప్రపంచంలో సంచరించే విషయంలో అనేక తెలివితేటలు కలిగిన వాళ్ళు మీరు, అనేక గొప్ప ప్రాజ్ఞులు మీరు. కానీ అంతర్ముఖ ప్రయాణం అలాగే అంటే మీరంతా కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారేమని గురువుగారికి అనుమానం వచ్చింది. ఆపేద్దామంటే ఆపేద్దాం. ఇక్కడ ఆపేసి మీరు ఆహారం తీసుకోవడానికి వెళ్తానంటే అలా ఏంటంటే మీరు దయచేసి ఇప్పుడు ఎవరికో ఎందుకంటే సరే అలాగే ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు భోజనానికి. ఎంత టైం ఉంటాయండి? సో వాళ్ళు స్వామి మీరు ఉంటారా? వారు గురువుకి 3
అర్పణ చేస్తానన్నారు కదా, దాని గురించి చెప్తాను. తను మన ధన గురువుకు అర్పణ కన్నా. ఇది ప్రాజ్ఞులు అంటే యజ్ఞలో ఉండేవాళ్ళు, అంటే పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు చెప్పేటటువంటి మాట. అయితే మన ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఏమని? ఉపదేశము పొంది మన ఉపనిషత్తు అయి ఉండు అంటున్నారు. ఉపదేశము పొంది ఉపనిషత్తుగా ఉండమంటున్నారు. అంటే గురువుకి అంటే దగ్గరగా. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ మన దానికే చెప్తున్నాను. దగ్గరగా ఉండి అభ్యసించవలసినటువంటి విద్య ఇది. బ్రహ్మజ్ఞానం, దీన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఇప్పుడు మీరు అడిగినటువంటి తను గురువుకి అర్పణ కన్నాయి. ఎందుకంటే మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, స్కూల్లో టీచర్స్ గురువులు కాదండి, వాళ్ళు అధ్యాపకులు మాత్రమే. గు అంటే గుకారాంచ అంటే వెలుగుతోటి రూపము లేకుండా చేసేదానిని గురువు అంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిభాష. రూపవర్జితం అంటే ఇక్కడ అబద్ధమని చెప్పేవాడు గురువు. సో ఈ శరీరము అబద్ధము, రూపవర్జితం అంటే ఈ శరీరాన్ని అహంకారంగా నేను అనే భ్రాంతి నుంచి నేను తొలగించాలి అంటే నీవు ఈ తనువుని గురువుకి అర్పణ చెయ్యాలి నాయన. అంటే గురువు ఏది చెబితే అది నీవు ఈ శరీరముతోటి చెయ్యటానికి విభేదించకుండా రెడీ అయి ఉండాలి. రెడీ అవ్వటం అంటే సన్నద్ధమై ఉండాలి. అర్థమైందా? అది తన్నుని అర్పించడం అంటే. తన్ను మానసికంగా మనం ఏంటంటే చాలా మంది గురువులతోటి ఉంటున్నా ప్రతి విషయానికి గురువుతోటి విభేదిస్తూ ఉంటాం. నిన్ను ఈ సంసారం నుంచి ఈ అప్పులు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎన్ని రకాల ఇవి కాకుండా చెప్పాను కదా, ఈ పంచభూతాలకి అప్పే కాదు, ప్రతి ఒక్క జీవరాశికి మనం అప్పు తీసుకుని ఉన్నాం. ఇప్పుడు ఈ పురుగులు ఉన్నాయండి, ఇప్పుడు వచ్చాయి లైట్కి, ఇవన్నీ కూడా వీటి వల్ల కూడా మనకి కొంత సహాయ సహకారం జరుగుతుంది. మనకి తెలియదు అవి అంతకుముందు ఏ విధంగా ఈ భూమండలంలో సంచరిస్తూ ఉన్నాయో వాటికి తెలియదు, మనకు తెలియదు. కుమ్మరి పురుగు, కమ్మరి, ప్రతి ఒక్క చీమ, దోమ, ఈగ అన్నీ కూడా మనకి సహాయం చేస్తూనే ఉన్నాయి. అయితే వాటినన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నాము. సో అందువరకు వీళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు తన లోపలికి వెళ్ళిపోయి అత్యంత తక్కువైనటువంటి అవసరాలతోటి గడుపుతూ ఆ పరమాత్మని తెలుసుకున్నారు. సో మనసుని ఎప్పుడైతే గురువుకి అర్పణ చేశావో ఆయన నీకు ఈ అప్పు తీర్చుకుంటూ నీవు పరమాత్మ వైపు ప్రయాణించడానికి వీలయ్యే సూచనలు నీకు చేస్తూ ఉంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉద్యోగి, గురువు గారు మామూలుగా ఒక గురువారం నాడు బాగుంటుంది కదా, గురువు యొక్క వారం కాబట్టి గురువారం నాడు ఇక్కడ సత్సంగం పెడతామన్నారు. మీరు ఒక ఉద్యోగి, స్కూల్లో టీచరో లేకపోతే ఆఫీసులో పనిచేయటం, బ్యాంకులోనే ఎక్కడో పనిచేస్తున్నా, లేదా మీకు పొలం పనిది, ఆ రోజు పొలంలో మీకు 3 మంది వస్తున్నారు. ఆ రోజు హోటల్ కొట్టడానికో దేనికో మీరు అన్నీ రెడీ పెట్టుకున్నారు. కానీ గురువు గారు ఆ రోజు ఇక్కడ సత్సంగానికి రావాలని చెప్పారు. మీరు ఏం చేస్తారండి? దయచేసి చెప్పండి. సత్సంగానికి గుమ్మ కొడతాం. మరి అది గురువుకి మనసు అర్పణ చేసినట్టేనా? తను ఏమండి? అర్థం కాలేదు నేను చెప్పింది, అర్థం కాలేదండి. ఇప్పుడు మీరు ఏం పని చేస్తూ ఉంటారు? ఇప్పుడు రిటైర్ అయ్యారనుకోండి, మీ వృత్తి అనుకోకుండా ఎవరో వచ్చారు చుట్టం, ఇప్పుడు ఈ గౌరవం మనం తవలేక ఉదాహరణకి మాట్లాడడం అంతే.
మీరంటే ఎవరైనా కానీ మీ మాట కాదండి, జనరల్ గా స్వామి నువ్వు ఎదుర్కొన్న ఉన్నావు వ్యక్తులను అడిగి తప్పలేదు కదా. మేము చెప్పేది ఏంటంటే గురువు మాట వినాలి, మనసు ఆయన ఇవ్వాలి అని చెప్పుకున్నాం కదా. మీరు ఆలోచన ఉంది కానీ అనుకోకుండా ఒక అవాంతరం వచ్చింది. ఇప్పుడు పూర్తికి రావడం అనేసి అక్కడ వెళ్తారా అని అంటే ఈ మనసుని కోరికి అందించలేదు అని ఆయన అడిగింది. తను మనసుని మూడిమన్నాడు. అంటే మనసు అంటే ఇంకో ఆలోచన లేదు, పుస్తకం కాదు, ఇంకోటి ఎవరు వాణి గారు వచ్చినా వాణి లేదు, గురువు దగ్గరికి రావాలి. ఓకే, అర్థమైంది కదా. అంటే అందరం అట్లాంటి వాళ్ళే బాబు. అయ్యా మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశంతో చెప్తున్నాం. ఇక్కడ వీళ్ళంతా గొప్పవాళ్ళు, మీరేదో లేకపోతే మీరు గొప్పవాళ్ళం అట్లా కాదు. నా ఇవ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధనం సంగతికి వచ్చేటప్పటికి గురువు అనేక సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కూడా సాధన, సేవ, సత్సంగం ఈ మూడు నడవందే, ఈ మూడు లేనిదే గురు మార్గానికి మీరు వెళ్ళలేదు. సేవ ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఏం చెప్పాడు, ఫలానా ఊళ్ళో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఏమయ్యా మీ పేరేంటండి, మీ పేరు గంగారెడ్డి గారు, మీరు బాగానే డబ్బులు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళందరికీ కాస్త యూనిఫామ్ కుట్టించి పెట్టండి అని అన్నారు. ఒకసారి కుట్టిస్తారు ఒకసారి, సరే రెండోసారి కూడా చెప్పారు. అంత డబ్బులు నా దగ్గర లేవనుకుంటానండి. మూడోసారి చెప్పాను. అయ్యా ఎప్పుడు నాకే చెప్తున్నారు మీరు, ఇంకొకరికి సత్యనారాయణ గారు అక్కడ కూర్చున్నారు కదా, ఆయన నాకంటే కోటీశ్వరుడు, మీరు ఆయనకి ఎందుకు చెప్పట్లేదు అనే మాట వస్తుందా రాదా? ఏమండి రాదా? అదే నేను చెబుతున్నాను. మెదలద్దు, గీత దాటద్దు. ఆ గీత దాటితేనే వస్తున్నది ప్రాబ్లం. ఆ గీత ఎక్కడుందో తెలుసా? అందుకని మా వాడు తెలివిగా ఏం చేస్తారంటే మాట ఇవ్వరు. మాట ఎందుకు ఇచ్చుడు, దాన్ని దాటకు కష్టం ఎందుకు? మాట ఎందుకు ఇవ్వాలి గురువుకి? వెళ్ళిపోండి కర్మ. గురువుకి జుట్టు ఎందుకు అంది ఇవ్వాలి మనం? గురువు ఏమో అడుగుతాడే, అరే నువ్వు నాకు ఇవ్వాలి. ఒక్కసారి ధనం గురించి మాట వచ్చినప్పుడు నేను శిష్యులందరినీ పిలిచి సరే నీకు ఎంత ఆచరించగా అని అడిగాను. ఎవరు కూడా వాళ్ళు ఆస్తులు ఏమన్నా చెప్తే కొట్టు. మా కొద్దిగా ఊరికి అతను ఏంది ఎప్పుడు చూసినా కొత్త అంటావు కదా, అది ఏమో ఉన్నాయి అడిగితే ఒక్కడు కూడా తన ఆస్తులు ఏమన్నా చెప్పదు. ఎందుకంటే తర్వాత అడిగే ఎందుకు అంత భయపడంటే ఇంకోటి పొద్దున మా అమ్మని అడిగితే మా చాలా కష్టం కదా, మా వాళ్ళు కాదు, అది కాదు దాన్ని అంటే అర్థమైతే సపోజ్ నేను అడిగాను నీ చేతులను తీసి ఇచ్చే, అప్పుడు శిష్యుడు పోతు సరిపోదు. అది అడిగితే అసలు రానుంటాం. అది ఏదో బాగా రిస్క్ లాగా ఉంది. ఏదో 2 ఎకరాలు రాసిమ్మన్నారనుకో గురువు గారు. యాక్చువల్గా ధనం అంటే చెప్తానండి నేను దాని అంతర్వాత చెప్తాను. దాని మంచి మూడికి అతను అంతరార్థం ఏంటి అది తెలుసుకున్నా. అది ఆ పాయింట్లో పడగబడింది అని, అంతేగాని దాంట్లో గురించి కాదు. చెప్తా, మానవులేమో గురుదక్షి వెళ్ళినప్పుడు 10 మంత్ 3 ఇచ్చేయమంటారు కదా. ఏంటండి ఇవ్వండి ఏది దాన్నంటే శరీరం అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని ఆయన యొక్క సేవలు వాడడానికి రెడీగా ఉంటాడు.
ఆయన సేవ చేయడానికి రెడీగా ఉంది. ఆ శరీరం నాది అనే భావనలు దూరంగా ఉన్నాం. ఈ శరీరం నా గురించి ఆయన ఎలా మారితే అలా వాడాలి. నేను అభ్యర్థన పట్టాను అనే పరిస్థితి వస్తే అది నువ్వు నిజంగా నీ తను ఇచ్చిన తను మన్ అంటే మనసు. ఇప్పుడు నీకు గురువుకి మధ్య వచ్చేది ఏంటి అర్థం? గురువుకి శిష్యుడికి వచ్చే అర్థం ఏంటి? మన మనసే. వాడేమో మంచి మార్గంలో వెళ్ళమంటాడు, నీకేమో పిల్లలు కావాలి కదా. 4 రోజులు ఆశ్రమంలో పడుకోండి పర్వాలేదు. కాబట్టి మనిషికి అర్థం వచ్చేది ఇది మన మనసు. అది ఆమె గుమ్మని అడుగుతున్నాడు. ఎందుకని అంటే నీ యొక్క బతుకున్న జీవితం అంతా కూడా గురు సేవ అనగా పరమాత్మ సేవకి వాడుకోవడానికి రెడీగా ఉంది. అది ఉద్దేశం మనంటే. ఇంకా 3 ధనం. నేను అనుకున్నట్లు ఈ పొలాలు అవి కాదు అని చెప్పేది. అయితే మానవుడి దగ్గర ఉన్నటువంటి ధనం ఏం చెప్పండి? వాడి దగ్గర పొద్దుని కానీ ఇందాక చెప్పాను మీకు చిన్న పల్లెలు పేరు పెట్టి ఇవని అంటే నన్నంటావా అని 4 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. ఆ అహంకారం ఏదొస్తుందో అది గురువుకి ఇచ్చేది. అంటే నేను లేకుండా అయిపో రూపవర్జితం. అది అప్పుడు గురువు పొందడానికి అది తను మాత్రం అంటే అర్థం అర్థం అది అదేనండి. సరిపోయిందేమో డబ్బు. ఒక్క విషయం చెప్తా. గురువు గారు 4 రోజులు ఆశ్రమంలో ఉండమన్నారండి మిమ్మల్ని. మేము ఆశ్రమంలో ఉండరా, ఈ సత్సంగం యోగం చేయిస్తాను నీ చేత కూర్చోబెట్టి, నేను పోకుండా 4 డేస్ రెగ్యులర్గా ఉన్నాను. ఒకరోజు ఉన్నాం. 2వ రోజు ఏమండి మా ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉండలేదు, ఆవిడకి తోడు లేకపోతే చాలా భయపడుతుందండి. ముఖ్యంగా నేను లేదనుకోండి ఆవిడ బెంగటిల్లిపోయి ఏడుస్తుందండి. నేను వెళ్ళి రావాలండి. వస్తా ఏమండి మరి ఇది అసలు వారి దగ్గరికి నేను తీసుకెళ్ళాలి. ఇట్లా కనుక ఉంటే నువ్వు వాడు అది బాధపడమైతే అని ఒక పాట ఉంటుంది. అందులో ఏంటంటే ఎందుకంటే ధర్మం చేయడం అంటే మనం ఉదాహరణగా రాఘవేంద్ర స్వామిని తీసుకోండి. రాఘవేంద్ర స్వామి అంటే ఆయన మామూలుగా ఒక ఆచరణ ఉంటాడు, గురు సేవ చేస్తూ ఉంటాడు. అతను సన్యాసం ఇప్పించాలని అడుగుతాడు. గురువు గారు లేదురా నీకు సంతానం ఉంది, వివాహం చేసుకోవాలి, తర్వాత లేదు సన్యాసం ఇవ్వలేదు. సరే అలాగే ఉన్నాం. తర్వాత వచ్చి వెళ్ళి వివాహం చేసుకోమన్నాడు. ఆయన వెళ్ళి ఒక అమ్మాయి వివాహం చేసుకున్నాడు. ఒక కొడుకు కూడా పుట్టాడు. పాట మ్యూజిక్ క్లాస్ చెప్పుకుంటూ జీవితం గడుపుకున్నాం. ఆ సమయంలో 3 ఏళ్ళు అయిన తర్వాత ఊళ్ళో కబురు చేశారు, నాకు సమయం అయిపోతుంది, నువ్వు వచ్చి సన్యాసం తీసుకో, పీఠాలు తెచ్చి తీసుకోమని అడిగాడు. అర్థమవుతుందా? ఏం చేయాలి? భార్యను అడుగుతాడు, నన్నెందుకు పెళ్లి చేసుకున్నాను అడిగాడు. నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది వెళ్ళాం. ఆవిడ పంట సరే గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు అమ్మాయి ఒకటి, నేను లేకపోతే భయం ఆవిడకి, అందువలన నేను నీవు చెప్పిన సన్యాసం తీసుకుంటా, కానీ ఆమెని ఆచరణలో ఉండని నేను సంసారం చేయను, సేవకులలో ఉంటుంది.
ఒప్పుకోమంటాడు. ఆత్మ ఆడలో రావడానికి నువ్వు వచ్చిపోతావు. అప్పుడు ఆయన భార్యని వదిలేసి సన్యాసం తీసుకోవడం. భార్య కోపం వచ్చి బావిని దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చచ్చిపోయినప్పుడు బావిని దూకి పీచామైపోయింది. నేను రోగం తీసుకుంటే ఎదుర్కొన్న కనబడుతుంది అమ్మాయి. కాబట్టి ఇప్పుడు మరి గురువు తను అది గడిచడానికి ఆయన చేశాడా చేయలేదా? చేశాడు కనుక గురువు అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. మీరు కూడా అయితే చెయ్యాలి. అది అంత పట్టుదల లేకపోతే మనకి ఈ మార్గం అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. తేలికైన విషయం కాదు కాబట్టి మనం ఎట్లా ఉన్నాం అట్లాగే బతుకుతాం అనుకుంటారా? మనని కూడా జంతువులనే అంటారు. మన ఇష్టం మన జంతువులుగా పిలువబడాలా, లేకపోతే మనుషులుగా మానవత్వం లాగా మనుషులుగా ఉండి దైవంగా ఉండి పరమాత్మ కింద మారేటటువంటి పని చేస్తాం. ఎందుకు ఇచ్చాడో తెలుసుకుని దాని ప్రకారం మన చేతులు అంటే అప్పుడు ఇప్పుడు అదురుకున్నటువంటి నియమాలు చాలా తగ్గించి అతి సులభం ఇది అందరి పాలిటి వటీది శ్రీపతి కైంకర్యం అతి సులభం ఇది. జ్ఞానులందరూ కూడా గృహస్థులు కూడా చిన్నపాటి త్యాగాలతోటి చిన్నపాటి సమయం కేటాయిస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉండే విధంగా రాజయోగం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అందరూ స్త్రీలు పురుషులు అందరూ నేర్చుకోవటానికి వీలుగా ఈ యోగాన్ని సరళీకృతం చేసి అంటే సింపుల్గా చేశారు. కొద్దిగా ఇంత కఠినమైన ఈ భార్యను వదిలేసి పోతే పోయిందిలే అనేటటువంటి నియమాలు గడవేసింది. కొద్దిపాటి మీకున్నటువంటి శక్తిలో తర్వాత ధనం ఇప్పుడు మీరు ఆ గురువుల ఫోటోలు అందరూ చూశారు కదా, వాళ్ళంతా సన్యాసులే. వాళ్ళకి డబ్బులు వేయకండి. మీరు సంపాదించిన దాన్ని సదుపయోగం చేసే విధంగా వాళ్ళు సూచిస్తారు అంతే. వాళ్ళు తినరు మీ సొమ్ము దయచేసి. వాళ్ళు ఏదో తీసుకుంటారని చాలా మంది అనుకుంటారు గురువులు నన్ను మోసం చేశారు. నువ్వు మోసగాడివైతే అటువంటి గురువులే దొరుకుతారు. నువ్వు నిజంగా స్వచ్ఛంగా అంతేనయ్యా అంతే అనాలి. ఏ గురువులు ఎందుకు మోసం చేస్తాడండి? ఆ మాట చాలా తప్పు. ఆ మాట అంటాం. ఏదైనా నువ్వు దేనికన్నా మంచిగా దాన్ని కాస్త ఈ దేవాలయాన్ని బాగు చేయమన్నావు అనుకో, మోసం చేయడం అవుతుందా అండి? కాదు. కాబట్టి నీవు చూసే విధానంలో నీ దృష్టి దోషభూరితమైనప్పుడు గురువులో కూడా తప్పులే కనపడతాయి. గురువులో కూడా నీకు అన్యాయం కనపడుతుంది. గురువు దోషిగా కనపడతాడు. గురువు నీ దోషిగా నిలబడేటటువంటి నీచానికి దిగుతావు. దిగినప్పుడు మానవ జన్మ కాదు కదా, ఈ పురుగులు కాదు కదా, మన ఇంకా ఆ గురునింద చేసేటటువంటి విషయం మనం వినటానికి వీల్లేదు, చూడటానికి వీల్లేదు, దాని గురించి సంభాషించడానికి వీల్లేదు. సో ఆ దైవమే గురువు రూపంగా మీ దగ్గరికి వస్తున్నదని తలచి మీరందరూ కూడా ఈ విషయంలో ముందడుగు వేస్తారని ఆశీర్వదిస్తూ విద్యాలని ఆశీర్వదిస్తూ వాటి సత్సంగం ముగిద్దాం. ఇంకా చాలా గొప్ప విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణగా జీవితాలను గురించి చెప్పి ఈ మార్గం కష్టమైంది కాదు ప్రయత్నం. నేను ప్రభుత్వ ఉద్యోగం చేశాను. ఒక సంస్థకి జనరల్ మేనేజర్గా పనిచేశాను. జనరల్ మేనేజర్గా పనిచేశాను. 23 జిల్లాలో ప్రభుత్వ సంస్థకి జనరల్గా పనిచేశాను. అమ్మారు జనరల్ మేనేజర్ మేనేజర్ చేసి పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ అంటే మరి మాకు తెలుగుతో ఉండగానే మా గురువు గారితో సంబంధం 1992లో మా పరిచయం వచ్చింది. ఉపదేశించారు. ఆమె 2002లో జగన్ వదిలేశారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురువారు చెప్పిన పద్ధతిని చేస్తూ ఎన్ని ఆర్టు పోర్టు వచ్చినా మేము చేస్తున్నాం మీరు మా గురువు గారు. అని. సో ఇక్కడ మీకు చెప్పండి మేము ఇప్పుడు అయ్యో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము సర్వీస్ ఉన్నప్పుడు కూడా నౌకరీలో ఉన్నప్పుడు కూడా దాన్ని చేస్తూ మా గురువు సేవ చేశాం. మాకు వీలైనప్పుడు మీకెందుకు కాదు అని అడిగారు. అర్థమైంది. అంటే నేను మొన్న చేశాను ఏంటంటే మనలో కొద్దిగా పట్టుదల ఉంటే ఇందాక మా అమ్మగారు చెప్పింది కత్తి తిరవాహ అంటే తీరతో ఉన్నవాడు భగవాన్ని పొందుతాడు. కాస్త కొంచెం కొద్దిపాటు కొద్దిపాటి పట్టుదల. అది చేస్తే వస్తుంది. నేను ఇప్పుడు చెప్పగానే అమ్మోజన్ మొత్తం వాళ్ళకి ఆయన ఆడుకోకండి. అన్ని అందరితో అవుతాయి, అన్నీ అవుతాయి, అన్నీ చేయగలం, అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ శక్తిని వాడుకోం తెలీదు. అది ఉందని కూడా తెలుసు. అక్కడ పడవాడు మీరు తత్తుకుంటే ఏమైతే వివేకానంద ఎక్కడి నుంచి ఇచ్చాడు? వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు? కేవలం పట్టుదల. ఆయన సరిగా సన్యాసం తీసుకున్నాం అనుకునే పరిస్థితిలో మొట్టమొదటి ఆయన నవ్వి ఏడిపిస్తున్నాడు రాముడు పరమాత్మ. నువ్వే గురువు, నేను బాగున్నాడు గొప్పడితే ఏడుస్తావు అనేవాడు. తర్వాత తండ్రి పెరిగిపోతాడు, ఆస్తిలు పోతాయి, కుటుంబ బాధ్యత మీద పడదు. ఆ పరిస్థితుల్లో వచ్చి నేను ఉపదేశం సన్యాసం తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాధ్యతలు ఉన్నాయి, ఏం చేయమంటావు? జరిగింది ఇది నా సొంతం కాదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నాన్న నీకు అమ్మవారి శాస్త్రం ఉంది కదా, వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళాడు, జ్ఞానంలో కూర్చున్నాడు. అమ్మ దరిద్రం అయింది. ఆ విషయం తప్ప నీకు జన్మంటూ ఉంటే నాకు మళ్ళీ నీ పాదాల దగ్గర ఉండే ప్లేసు తారానికి వచ్చేసాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, ఇంకోసారి కూడా అడగడం కానీ కుటుంబం ఎలా అని. మూడోసారి మళ్ళీ ఏమన్నా రామకృష్ణ. అప్పుడు రామకృష్ణ వారు కాళ్ళు పట్టుకొని చెప్తున్న తమ్ముడు గురువులు ఉండగా నేను అక్కడ ఇక్కడ నన్ను పంపిస్తావు, నేను వెళ్ళను, ఏం చేస్తావో నువ్వే చెయ్యి, నాకేం కావాలో నువ్వే చెయ్యి, నేను కాళ్ళు పోయింది. అప్పుడు ఆయన వారికి వరం ఇస్తాడు ఏంటంటే రోటీ మకాన్ కావాలి. ఈ ఓటికి లోటు లేకుండా చేస్తాను, వచ్చి సన్యాసం తీస్తాను కదా, ఓట్లు ఇస్తాను చెప్పరా, బాగా గుర్తుపట్టాడు. అదేనండి రోటీ మకాన్ పడ నూనె ఇస్తాను వచ్చి. తర్వాత ఎంత ఇచ్చిన అమెరికా తీసుకెళ్ళి ఊరు పేరు నిలబెట్టాడు. నా హిందుత్వాన్ని పైకి తీసుకుంటాను. ఇక్కడ ఒక విషయం, సన్యాసం అనగానే అబ్బో ఈ గురుగారు మమ్మల్ని సన్యాసం చేస్తారని భయపడకండి. ఈ రాజయోగంలో సన్యాసం నేర్పిస్తాం మేము. వాటితో సహా మీరు చేయండి, చెయ్యాలి. ఎందుకంటే పూర్వ జన్మ తగులు వల్ల ఆవిడ్ని సహనానికి ఆగింది కార్యాలు. వాళ్ళని వెళ్ళి తప్పు అంత కలిసిరా ఇద్దరు కలిసి నమ్ముకోండి. ఎందుకు ఓకేనా ప్రశాంత్ గారు? ఓకేనా? ఈ రోజుకి మనం రెస్ట్ తీసుకుందాం. భోజనాలు ఆయన మాట్లాడతారు, ఆయన తర్వాత రేపు మీరు వచ్చేటప్పుడు సత్సంగానికి అందరూ చక్కగా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఏమన్నా ఉంటే డౌట్ అడగండి. ఇప్పుడు చక్కగా ఆయన తన్మాన్ అంటే ఏంటో చెప్పారు, అడిగారు. సో ఒక సత్సంగం నడిచింది. అలా ఆధ్యాత్మికమైన స్త్రీలు కానీ పురుషులు కానీ రేపు అడగండి. ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా నిస్సంకోచంగా అడగచ్చు.
తప్పకుండా దానికి నివృత్తి చేస్తాం. అందరూ కూడా ప్రవృత్తిని విడిచి నివృత్తి మార్గంలోకి రావాలని ఆశిస్తూ లోకా సమస్త స్థితిలో భవంతు. చాణక్యాన్ని అదే ఓర్మోన స్వతంత్రం మా ఆశీస్సులు కూడా మీ అందరికీ ఇస్తున్నాం. దయచేసి ఈ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం.